హాయ్ హలో నమస్తే. కైకలూరు కరకట్ట దగ్గర జరిగినటువంటి కమ్యూనల్ టెన్షన్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇది గత 2 రోజుల నుంచి ఈ గొడవ జరుగుతుంది. కైకలూరులో కరకట్ట దగ్గర 2 రోజుల నుంచి గొడవ జరుగుతున్నప్పటికి కూడా మేము కొద్దిగా ఆలోచించి లేట్గా 2 డేస్ తర్వాత ఇప్పుడు ఎందుకు మేము దీని గురించి మాట్లాడుతున్నామంటే అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది మాకు తెలియాలి. అంటే ఎఫ్ఐఆర్లో ఏం రాశారో అది చూసిన తర్వాత మాట్లాడదామని వెయిట్ చేసాం ఇంతవరకు. సో పోలీసులు ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ మొత్తం చదివి ఇప్పుడు మేము ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఈ కమ్యూనల్ టెన్షన్ అసలు ఏం జరిగింది, న్యూస్ పేపర్లో ఏం రాశారు అనేది మేము మీకు క్లియర్గా చెప్తాం. ఓకే, ఇది మన సహోదరుడు ఒక అతను మొత్తం ప్రిపేర్ చేసి నాకు పంపించాడు మెయిల్లో. అది నేను మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 2 కులాల మధ్య జరిగినటువంటి ఒక గొడవ. దీనికి మతాలకి సంబంధం లేదు, కానీ దీన్ని మళ్ళీ మతాలకు ముడిపెట్టారేమో అని మాకు అనుమానం. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్, దిస్ ప్యూర్లీ ఏ ఫైట్ బిట్వీన్ 2 castes, even though the incident has taken place during గణేష్ నిమజ్జనకి ఆ సందర్భంలో గొడవ జరిగినప్పటికీ ఇది మతాలకు సంబంధం లేదు. ఇది కేవలం 2 గ్రూపుల మధ్య, కులాల మధ్య జరిగిన గొడవ. కైకలూరు కరకట్టలో ఇది మొత్తం చదువుతున్నాం చూడండి. కైకలూరు కరకట్ట ప్రాంతంలో వినాయక ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం. ఇది వినాయక ఉత్సవాల్లో అంటే వినాయక ఉత్సవానికి సంబంధించిన గొడవ కాదు. వినాయక ఉత్సవం జరుగుతున్నప్పుడు 2 గ్రూపుల మధ్య, అక్కడ 2 కులాల మధ్య గొడవలు వేసింది. దానికి మతానికి సంబంధం లేదు. ఓకే, ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం ఉద్రిక్తతకి దారితీసింది. శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వివరాలు గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాడిలో గాయపడిన ఒక యువకుడికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ జరిగిన దాడిని తీవ్రత తెలియచేస్తున్నాయని దానగూడెంలో ఘటనలో 7 అరెస్టు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ కథనం ప్రకారం ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం ప్రకారం ఏంటంటే, ఇది చూడండి, కైకలూరులో ఇది ఎందుకు పోవట్లేదు, సరే దాని సంగతి. ఓకే, కైకలూరులోని దానగూడెం ఘర్షణ ఘటనపై హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ కేసు 7 మీద పెట్టారు. కైకలూరు పరిధిలోని కరకట్ట దగ్గర గత నెల 31వ తారీఖు రాత్రి గణేష్ విగ్రహ ఊరేగింపు కాపుల వీధిలో ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చేసరికి దానగూడెంకి చెందిన ఇంటి సాగర్ తన ఇంటికి వెళ్తూ ఊరేగింపు దాటుతున్న సమయంలో, చాలా క్లియర్గా ఈ న్యూస్ పేపర్ రాసింది. ఇక్కడ సాగర్ అనే వ్యక్తి ఆ ఊరేగింపు దాటుతూ తన ఇంటికి పోతున్నాడు. ఆ ఊరేగింపుకి తనకు సంబంధం లేదు. అక్కడ గణేష్ ఊరేగింపు జరుగుతుంది, తను ఇంటికి పోతున్నాడు. ఇంటికి పోతున్న సమయంలో సడన్గా ఒకసారి అతను కింద పడిపోయాడట. సడన్గా కింద పడిపోయాడు అని ఏది న్యూస్ పేపర్ ప్రకారం. బట్ ఇట్లాంటి 5 వర్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ చెప్తుంది సడన్గా అతను కింద పడిపోయాడు. తను లేచి చూసేసరికి తను ఎవరో కింద పడేశారు, కొట్టారు, తోసారు అని తనకు అవగాహనకు వచ్చి అక్కడ గొడవలేసింది ఇరు వర్గాల మధ్య. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాడా, ఫ్రెండ్స్కి చెప్పాడా, లేదు కులస్తులకు చెప్పాడా తెలియదు. అక్కడ ఈ ఊరేగింపు చేస్తుందేమో కాపు కులస్తులు, అక్కడ కొట్టింది కింద పడ్డ వ్యక్తులు, అట్రాసిటీకి గురైంది మాల వాళ్ళు. ఓకే, ఈ మాల కులస్తులు వెళ్ళారట. అక్కడ అతనితో పాటు 2 స్నేహితులు ఉన్నారట. మోటార్ సైకిల్, ఇది ఈ యొక్క న్యూస్ పేపర్ ప్రకారం సడన్గా తన కిందకి పడి లెగిసాడు. లేచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ కొట్టుకున్నారు. అక్కడ రాస్తారోకులు ఇవన్నీ జరిగాయి అని చెప్పి ఇది న్యూస్ పేపర్ ప్రకారం కథనం ఇది. ఓకే, దీని తరువాత ఇంకొక కథనం ఏంటి చూద్దాం. ఇదేంటిది, డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ డిఎస్పీ గారి యొక్క వర్షన్ ఇది. కైకలూరు టౌన్ పరిధిలోని కరకట్ట దగ్గర గత నెల 31వ తేదీ రాత్రి గణేష్ విగ్రహ ఊరేగింపు కాపుల వీధిలో ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చేసరికి
దానిగూడెంకి చెందిన ఇంటి సాగర్ తన ఇంటికి వెళ్తూ ఊరేగింపు దాడుతున్న సమయంలో ఒకసారి పడిపోయాడు. దానికి కారణం ఊరేగింపులోని కొందరు యువకులు తెలుసుకొని దానిగూడెంకి చెందిన మహిళలు యువకులు వచ్చి ఊరేగింపులో ఉన్న వారితో గొడవపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించేశారు. మరుసటి రోజున ఇరు వర్గాల పెద్దలకు ఘర్షణలకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిపోయింది అంతటితో. కానీ మళ్ళీ 5వ తారీఖు రాత్రి దానిగూడెంకి చెందిన పయ్యద్దు అజయ్ అతని స్నేహితులు మరో ఇద్దరు మోటార్ సైకిల్పై కైకలూరు వెళ్తుండగా అజయ్ ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చేసరికి గణేష్ ఊరేగింపులో ఉన్న కొంతమంది యువకులు మోటార్ సైకిల్కు దారి ఇవ్వకపోవడంతో దారి ఇవ్వమని అజయ్ కోరగా కొందరు యువకులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేయడంతో ప్రాణభయంతో వారు పారిపోయారన్నారు. విషయం తెలిసిన దానిగూడెంకి చెందిన కొంతమంది కాపులు బజారుకి చేరుకోగా ఇరు వర్గాల కర్రలతో కట్టలతో కొట్టుకున్నారు. అంటే ఇక్కడ ఏమైంది, అక్కడ ఊరేగింపు దగ్గర తను ఎవరో తోసారు, కింద పడ్డారు, అక్కడ ఏదో గొడవ జరిగింది, ఇది అయిపోయింది, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నెక్స్ట్ డే ఈ పిల్లలు మళ్ళీ వెళ్తున్నప్పుడు అతన్ని బ్లాక్ చేశారు. ఈ కథనం ప్రకారం అతన్ని బ్లాక్ చేశారు. కాపు పిల్లలు బ్లాక్ చేశారు ఇతన్ని. ఇతను ఆరన్ కొట్టాడు దారి ఇవ్వండి అని. మళ్ళీ అక్కడ గొడవ అయింది. అంటే అతన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏం జరిగింది అనేది. ఓకే, ఇంకొకటి ఇక్కడ న్యూస్ పేపర్లు ఏమని రాశారు, ఇక్కడ కైకలూరు మళ్ళీ ఇది ఏబీ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఇక్కడ ఏం రాశారు, ఇక చూడండి, వీళ్ళందరూ కర్రల కట్టలు పట్టుకొని వచ్చి పిల్లలందరూ కూర్చొని అక్కడ కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కైకలూరు కరకట్ట ప్రాంతంలో వినాయకోత్సవాలు ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం శనివారం ఉద్రిక్తకి దారితీసింది. కైకలూరు కరకట్ట ప్రాంతంలో గణేష్ నవరాత్రుల సందర్భం ఈ వినాయకుడి విగ్రహం ఏర్పాటు సమయంలో జనసేనకి చెందిన యువకులు, అది జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ఒకటి అర్థమైంది. ఓకే, కైకలూరు శివారు దానం గురించి యువకులతో వివాదం ఏర్పడింది. అంటే ఇక్కడ కాపులు అని అక్కడ పోలీసులు చెప్పారు, ఇక్కడేమో జనసేనకు చెందిన యువకులు అన్నారు. అంటే కాపులు మొత్తం జనసేనలో లేరు కదండి, కాపుల్లో కొంతమంది టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్న కాపులు కూడా ఉన్నారు కదా. అంటే వైసీపీలో ఉన్న కాపులు ఇన్వాల్వ్ అవ్వలేదని అర్థమా, తెలీదు. జనసేనకు సంబంధించినటువంటి యువకులు అని రాశారు. అంటే ఇక్కడ పార్టీ బొలుముకుంది. ఇక్కడ కైకలూరుకు చెందిన దానిగూడెంకి చెందిన యువకులతో ఈ వివాదం ఏర్పడింది. గత 4-5 రోజులుగా చిన్నపాటి వివాదాలు జరిగిన ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నిమజ్జన ఊరేగింపు మరలా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు నెలకొంది. దానిగూడెం వాసులు, సరే ఇది మొత్తం చదవటం ఎందుకు, సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఏదో మళ్ళీ పార్టీ గురించి రాశారు, చదువుదాం. శనివారం ఉదయం దానిగూడెంకు చెందిన యువకులు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును తప్పించుకొని జాతీయ రహదారిపైకి వచ్చారు. వారపు సంత సమీపంలో ధర్నా చేసేందుకు ప్రయత్నించుకు పోలీసులు అడ్డుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత నేతలు వారికి మద్దతు పలకడంతో మరోసారి ఉద్రిక్త నెలకొంది. అక్కడ నుండి బైపాస్ రోడ్లోని వినాయక గుడి వద్దకు మరోసారి దానిగూడెంకి చెందిన యువకులు ఆందోళనకు దిగారు. అంటే ఈ దళిత పిల్లలు వీళ్ళందరూ కూడా రోస్తారోకి దిగారు హైవేల మీద అని ఒకటి అర్థమైంది. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించడం వినిపించుకోలేదు. ఒక్కసారిగా పోలీసు రోపుని తోసుకుంటూ ర్యాలీగా తాలూకా సెంటర్కి చేరుకుని మహిళలతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన జనసేన నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదం. అంటే క్లియర్గా జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇది కుల గొడవ, పట్టీల గొడవ, మత గొడవ ఏమీ తెలియదు. దీన్ని మత గొడవగా సృష్టించడానికి ప్రయత్నం చేశారా, 2 కులాల మధ్య జరిగిన గొడవ, లేదంటే జనసేన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గొడవ తెలియదు. ఓకే, సమీపంలోని జనసేన ఫ్లెక్సీలను మహిళలు చింపేశారు. మళ్ళీ ఆందోళనకారులు అక్కడి నుంచి వారంతపు సంత దగ్గరికి ర్యాలీగా వచ్చి రహదారిపై బైఠాయించిన ప్రయత్నం చేశారని శ్రవణ్ కుమార్ దళిత సంఘాలతో మాట్లాడి ఏదో చేశారు. 7గురిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు అనేది ఈ న్యూస్ ప్రకారం. ఓకే, ఇంకొక వర్షన్ ఏదో చూద్దాం. ఓకే, FIR చేశారు కొన్ని. ఇక్కడ చూడండి, పోలీసు వారు తక్షణమే స్పందించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కొంతమంది FIR పెట్టారు. ఇది ఏంటిది, ఇది ఫేస్బుక్ పోస్ట్. ఇది ఇక్కడ ఈ ఫేస్బుక్ ప్రకారం ఇదిగో మాల మహానాడోళ్ళు వచ్చారు. మాల మహానాడోళ్ళు ఇక్కడ ఇదంతా గొడవ జరిగింది.
మాల మహానాడుకి సంబంధించిన నాయకులు ఎవరో వచ్చారట. వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడ దళిత కాలనీలకు సపోర్ట్గా వీళ్ళకి హెల్ప్ చేశారు. ఇకంతా రాస్తా రోక్కి ఇదంతా కూడా జరిగింది అనేది ఒకటైతే అర్థమైంది. ఇది విల్లులు ఇవన్నీ చూస్తే ఇదేదో గ్రామంలో జరిగింది కాదు, ఇది క్లియర్గా కైకలూరు కరకట్ట దగ్గర ఒక టౌన్ లాంటి ప్రదేశంలోనే జరిగింది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఏ టౌన్ కైండ్ ఆఫ్, ఇది రూరల్ విలేజ్ అయితే కాదు, మనకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, అది కూడా నేషనల్ హైవే మీదకి వచ్చారంటే నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్నారు వీళ్ళు అనేది కూడా ఒకటి అర్థమైంది. ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసు వారు సరే ఇది ఈ ఎఫ్ఐఆర్లు మొత్తం చూద్దాం. ది ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇది. ఈ ఎఫ్ఐఆర్లో ఎవరు ఏం పెట్టారు అనేది క్లియర్గా చెప్తారు. ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లో కే ప్రసాద్, ఈ ఎఫ్ఐఆర్ పెట్టింది కే ప్రసాద్, ఏజ్ 32, ఏ క్యాస్ట్ ఇతను శెట్టి బలిజకి సంబంధించిన క్యాస్ట్, శెట్టి బలిజకి సంబంధించిన క్యాస్ట్. ఇతని ప్రకారం ఏంటి ఇక్కడ రాశాడు. ఇతని ప్రకారం ఏంటంటే కొంతమంది దండిగూడెం విలేజ్కి సంబంధించిన కైకలూరు ఏరియాలో అక్కడ ర్యాలీ జరుగుతున్నప్పుడు నేషనల్ హైవేని బ్లాక్ చేశారు. కైకలూరు సంత మార్కెట్ దగ్గర బ్లాక్ చేశారు. పర్మిషన్ లేదు ర్యాలీకి. కైకలూరు సంత మార్కెట్ అన్లాఫుల్గా గ్యాదర్ అయ్యారు కాబట్టి మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్పినా సరే వాళ్ళు వినలేదు, ధర్నా కూర్చున్నారు. కాబట్టి మేము లా అండ్ ఆర్డర్ని, నేషనల్ హైవేని డిస్టర్బ్ చేశారని కేసు పెడుతున్నాము అని ఇతను పోలీస్ కానిస్టేబుల్ ఏంటి సమ్ అదర్ పర్సనల్ ద మార్నింగ్ ఎస్ ఇతను పోలీస్ కానిస్టేబుల్ అంటే ఒక కానిస్టేబుల్ కేసు పెట్టాడు. ఎందుకు వీళ్ళందరూ ధర్నా చేస్తారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇది, ఎఫ్ఐఆర్ నెంబర్ 1. ఈ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల మీద కేసు పెట్టాడట, వీళ్ళు ధర్నా చేశారని. అక్కడ జరిగిందంటే ఒక విగ్రహం ఉత్సవం జరుగుతున్నప్పుడు పిల్లలు వెళ్తున్నప్పుడు అక్కడ క్లియర్గా 2 కమ్యూనల్ గొడవ జరిగింది, ఎస్సీల దగ్గర, కాపుల దగ్గర. సరే, కొన్ని వేరే యాంగిల్లో జనసేన ప్లస్ మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనేది అక్కడ లేదు. వాళ్ళైతే జనసేన అని మాత్రం క్లియర్గా రాస్తున్నారు అక్కడక్కడ. ఓకే, వీళ్ళు వైసీపీ వల్ల టీడీపీ వల్ల మనకి తెలియదు. ఓకే, ఈ దళితులు బట్ జనసేన అవతల అనేది క్లియర్గా అర్థమైంది. ఇది రెండో కేసు, ఇది రెండో ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టారు? ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టింది ఒక కానిస్టేబుల్ పెట్టాడు. మేము చెప్పినా సరే ధర్నా చేశారు అని చెప్పేసి దళితుల మీద, మాలల మీద కేసు పెట్టాడు కానిస్టేబుల్. ఈ కేసు పెట్టింది పయ్యద్దు అజయ్. ఇతను మాల కులస్తుడు, 19 సంవత్సరాలు పిల్లోడు. ఇతను చాలా చిన్న పిల్లోడు, 19 సంవత్సరాల పిల్లోడు చేత కేసు పెట్టించారు. ఇతను వర్షన్ ఏంటి చూద్దాం. ఓకే, ఇతను వర్షన్ ఏంటి, ఇతను మాల కులానికి సంబంధించిన వాడిని. నేను లేబర్గా పనిచేస్తున్నాను, 10వ తరగతి చదువుకున్నాను, తర్వాత నేను కూలి పని చేసుకుంటున్నాను. నేను 7:45 ఆ టైంలో నా ఫ్రెండ్స్ సన్నీ, ధనుష్, మేమిద్దరం కలిసి బియ్యం కొనుక్కోవడానికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాము. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో చెప్తాను. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాము. అక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఊరేగింపు ఒకటి వెళ్తూ ఉంది. అక్కడ మేము హారన్ కొట్టాము, దారిమని హారన్ కొట్టాము. వెంటనే అక్కడ కాపుకు సంబంధించిన 3 వచ్చి మా మీద దాడి చేశారు. నాతో వచ్చిన 2 ఫ్రెండ్స్ భయపడి పారిపోయారు. నన్ను అక్కడ కింద పడేసి కొట్టారు అనేది ఇతను వర్షన్. కొడితే ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క బంధువులకి వీళ్ళకి చెప్పినట్టున్నాడు, నన్ను నిన్న కొట్టారు, హారన్ కొట్టానని. ఇది ఇతను వర్షన్ ప్రకారం నిమజ్జనం జరుగుతూ ఉన్నప్పుడు రోడ్డు బ్లాక్ చేసి ఉండొచ్చు. జనరల్గా నిమజ్జనం అప్పుడు బ్లాక్ చేస్తారు, ఊరేగింపు అప్పుడు. ఓకే, ఇతను బియ్యం కొనుక్కోవడానికి వెళ్తూ మధ్యలో హారన్ కొట్టినట్టున్నాడు. హారన్ కొట్టాడని ఇతను వెంటనే ఇతని ప్రకారం ఏంటంటే, రే మాలనాగుడికి నీకేం పడరా ఇక్కడ, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి హారన్ కొడుతున్నావు అని చెప్పి నన్ను కొట్టారు కాపులు అనేది ఇతనికి పెట్టిన కేసు ప్రకారం, ఎఫ్ఐఆర్ ప్రకారం. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ బంధువులు చెప్పారు, వీళ్ళు వచ్చారు, కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా కర్రలు తీసుకొని కొట్టుకున్నారు అనేది ఎఫ్ఐఆర్లో తెలుస్తుంది. ఇది ఎఫ్ఐఆర్ 2లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్. ఒకటి మనకు అర్థమైంది. ఇది 3వ ఎఫ్ఐఆర్ పెట్టారు ఇక్కడ.
ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది ఎవరు పెట్టారు? ఈ ఎఫ్ఐఆర్ పెట్టింది జీవన్ జ్యోతి, ఏజ్ 37. అంటే ఇతను కూడా పోలీస్ కానిస్టేబులా? కాదు, ఇతను కానిస్టేబుల్ కాదు. ఇతని ఇష్యూ ఏంటంటే ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాలోల మీద కేసు పెట్టాడు. ఇతనేమని పెట్టాడు, ఇది మా పొలంలో గడ్డి వాముంది కదా, గడ్డి వామం తగలబెట్టారు మాలోళ్ళు అని చెప్పేసి ఇతను వెళ్ళి కేసు పెట్టాడు. నాకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉంది, పొలానికి సంబంధించిన 10 acres ఆఫ్ హే స్టాక్, ఓకే 10 ఎకరాల పొలం గడ్డివాము ఉంది. ఈ మాల కులస్తులు వచ్చి అర్ధరాత్రి మా గడ్డివాము మొత్తం తగలబెట్టారు, 1,80,000 రూపాయలు నష్టం వచ్చేసింది నాకు అని ఇతను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాల కులస్తుల మీద కేసు పెట్టాడు, ఒక కాపు కులానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఓకే, ఇది 3వ కేసు, 3వ ఎఫ్ఐఆర్ పడింది. చూడండి, ఒక సింగిల్ ఇన్సిడెంట్ ఎన్ని ట్విస్టులు తీసుకుంది అనేది చూడండి. ఇది 3వది. 4వ ఎఫ్ఐఆర్ పడింది మళ్ళీ దీని మీద. ఈ 4వ ఎఫ్ఐఆర్ ఏంటి, ఇది రంగా సత్యనారాయణ, ఏజ్ 42. ఇతని కేసు ఏంటి, ఇక్కడ కంప్లైంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రంగా సత్యనారాయణ ఇతనిది క్యాస్ట్, కంప్లైంట్ రంగా సత్యనారాయణ 42, కంప్లైంట్ రిసిడెంట్ అడ్రస్సింగ్ మెంబర్స్ డ్యూరింగ్ గణేష్ డిస్ప్యూట్ ఎస్సీ మాలా కమ్యూనిటీ. ఓకే, ఇతని ప్రకారం ఏంటంటే పెద్దలాగా ఉన్నాడు. అంటే అక్కడ గొడవ జరిగినప్పుడు అక్కడ గొడవకి మీడియేషన్ ఊహించినటువంటి పెద్ద అనుకుంటా ఇతను ఏం చెప్పాడంటే ఇతను కాపు కులస్తుడు అయి ఉంటాడా, ఎందుకంటే మాలల్లో వచ్చి కాపుల్ని బూతులు తిట్టారు అని చెప్పి రాశాడు. ఇతని క్యాస్ట్ అని చూద్దామని. ఇతనిది కాపు క్యాస్ట్, ఏజ్ 42. అది ఒక కాపు క్యాస్ట్. అతను మళ్ళీ ఈ ఎస్సీల మీద కేసు పెట్టాడు, ఏజ్ 42. ఇతను ఏమని రాశాడంటే అక్కడ గొడవ జరిగింది నిమజ్జనం దగ్గర. తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత వీళ్ళే మాల పిల్లలు మొత్తం కాపు కాలనీకి వచ్చి, అరే మన పెద్దలు మీకు కాంప్రమైజ్ చేశారు, ఇప్పుడు రండి కాపు నా కొడుకులారా చూసుకుందామని చెప్పేసి తిట్టారు. ఎవరు, ఎస్సీలు వెళ్ళి మాల పిల్లలు వెళ్ళి కాపు కులస్తుల దగ్గరికి వెళ్ళి తిట్టారు, రండ్రా ఇప్పుడు చూసుకుందాము, మీరే మాకు తేల్చుకుందామని చెప్పేసి బూతులు తిట్టుకున్నారు. దానికి నేనే సాక్ష్యం అని చెప్పి ఒక కాపు కులస్తుడు ఏజ్ 42 years old వెళ్ళి ఇతని మీద కేసు పెట్టాడు. ఓకే, మాల కులస్తుల మీద కేసు పెట్టాడు ఇతను. ఇది 4వ ఎఫ్ఐఆర్. ఇది ఇంకొకటి లాస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది, 5వ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టారు, ఇది కాకర్ల రవి, ఇది మాల కులస్తుడు. ఇతను మాల కులస్తుడు, 37 years. ఇతను ఏమని పెట్టాడు, ఇతను పోలీస్ కానిస్టేబుల్. అంటే ఒక మాల కులానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్. అంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఫస్ట్ కేసు పెట్టింది ఒక పోలీస్ కానిస్టేబుల్, అక్కడ కాపు కులానికి సంబంధించిన ఒక కానిస్టేబుల్ కేసు పెట్టాడు. ఇక్కడ ఎస్సీ సంబంధించిన ఒక అంటే ఇద్దరు కానిస్టేబుల్ కూడా కేసులు పెట్టుకోడు, ఒకరి మీద ఒకరికి. ఇతను కేసు పెట్టాడు. ఇతని కేసు ఏంటి, ఇతను కేసు గురించి రాశాడు. ఇతను నిమజ్జనం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మాల కులస్తులు ఒక 3 పిల్లలు బైక్ మీద వెళ్తూ ఆరని కొట్టారు దారిమని. మేము అక్కడ తప్పించినా సరే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కొట్టారు. సో ఇక్కడ కమ్యూనల్ టెన్షన్ జరిగింది అనేది క్లియర్గా ఇక్కడ ఎఫ్ఐఆర్లో. ఇది చూడ 5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాసింది ఒకటి, 5 ఎఫ్ఐఆర్లు 5 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా. బట్ ఈ ఎంటైర్ వర్షన్ ఏదైనా సరే వెరీ క్లియర్గా ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎస్సీ కులానికి సంబంధించిన కొంతమంది రోడ్డు దాటడానికి హారన్ కొట్టారు. ఒకవేళ రోడ్డు బ్లాక్ అయ్యి ఉండవచ్చు, వీళ్ళు దారిమని హారన్ కొట్టినట్టున్నారు. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు, మీరు హారన్ ఎందుకు కొట్టారా అని. కులం పేరు పెట్టి తిట్టారు అంటే అర్థం మరి వీళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ముందే తెలుసా, లేదా మరి అది నైట్ అంత ఈ నిమజ్జనం టైంలో మరి వీళ్ళు మొక్కం గుర్తుపెట్టారు, ఎవరో వచ్చారు ఈ క్యాస్ట్ కులం పేరు పెట్టి తిట్టి ఇతను కొట్టారు. అతని ఇంటికి వెళ్ళి చెప్పాడు, అక్కడ మాలకులోళ్ళు వీళ్ళు కర్రలు పట్టుకొని వచ్చి ఇద్దరు కొట్టుకున్నారు. చాలా క్లియర్గా ఇట్స్ ఏ కమ్యూనల్ టెన్షన్ రిలేటెడ్ టు క్యాస్ట్. బట్ మాకు ఆశ్చర్యంగా ఏంటంటే
నిన్న ఇంకొక న్యూస్ చూసాము, మరి దానికి దీనికి సంబంధం ఉందా, ఇది వేరు అది వేరా మాకైతే తెలీదు. అదేంటిది ఇదేంటిది ఈ రెండు ఒకటా కాదా అనేది వీఆర్ సర్ప్రైజ్డ్. ఇది బిగ్ టీవీలో डिपेंड करता है, तो आपने अपने लिए बिजनेस नहीं बनाया, अपने लिए एक सेल्फ ट्रैप क्रिएट करना. मैं बोल रहा हूँ ఇది బిగ్ టీవీలో వస్తుంది. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్, హిందువులు క్రైస్తవుల మధ్య తీవ్ర ఉద్రిక్తత జరిగింది, కంచికచర్ల అని వీళ్ళు పెడుతున్నారు. గత 2 రోజుల క్రితమే గణేష్ నిమజ్జనం దగ్గర గొడవ అయింది. 2 కులాల మధ్య ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కంచికచర్లలో హిందువులు క్రైస్తవుల మధ్య పెద్ద గొడవ జరిగిందని ఇతను ట్రోలింగ్ చేస్తున్నాడు. బిగ్ టీవీ ఆర్టీవీ అతను. ఈ ఇది ఆర్టీవీనే, సారీ నాట్ బిగ్ టీవీ, ఓకే, ఆర్టీవీ అతను ఇది ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఈ కంచికచర్ల ఆ కైకులు రెండు ఒకటా, ఇది వేరే ఇన్సిడెంట్ మాకైతే తెలియదు. ఇది కంచికచర్ల జరిగిందా లేకపోతే ఇతను కంచికచర్లను రాబోయి కాకర్లను రాయిపోయి కంచికచర్ల కైకలూరు అని రాయిపోయి కంచికచర్లను రాశాడు, మాకైతే తెలియదు. ఓకే, బట్ ఇది ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామ కంచికచర్లలో ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ కొనసాగుతోంది. హిందువులు క్రైస్తవుల మధ్య ఇక్కడ హిందువులు క్రైస్తవుల మధ్య గొడవ జరుగుతుందని చూపిస్తున్నాడు ఇతను. పొట్టు కొట్టుకున్నారని చెప్తున్నాడు. అక్కడ ఏది వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు, అక్కడ కొట్టుకున్నట్టు ఏమీ లేదు కదా. హిందువులు వచ్చారు, ధర్నా చేస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు. ఇక్కడ ఏదో చర్చికి సంబంధించిన గేట్ కనిపిస్తుంది, చర్చి ముందు ఏదో కూర్చున్నట్టున్నారు, ధర్నా చేస్తున్నారు. మరి అది ఇది ఒకటి అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇతను కంచికచర్ల అంటున్నాడు. 2 రోజుల క్రితమే కొట్టుకున్నారు, ఈ గణేష్ నిమజ్జనం దగ్గర కేసులు పెట్టుకున్నారు అన్నారు. బట్ ఇది మొత్తం చూస్తే ఈ యొక్క కైకలూరులో చూసింది మొత్తం కంప్లీట్గా కులానికి సంబంధించిన గొడవ, అక్కడ మత ప్రస్తావన లేదు. మరి ఇక్కడ ఇది క్లియర్గా చెప్తున్నాడు హిందువులు క్రైస్తవులు కొట్టుకున్నారని. అది ఇది ఒకటా అనే లేదనేది ఐ హ్యావ్ టు వెరిఫై. మేము వెతికే మాకేం కనబడలేదు. ఇతను చెప్పిన వర్షన్ బట్టి 2 ఒకటని మాకు ఒకటైతే అర్థమైంది. గతంలో ఇదే జరిగింది. గతంలో నేనే పెట్టిన ఈ వీడియో, ఇది తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అక్కడ కూడా ఇదిగో మన హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ధర్నాలు పట్టుకొని, ఇక్కడ బుద్ధిస్టులు వర్సెస్ మాలవాళ్ళు. ఇక్కడ కూడా క్లియర్గా మాలలకి కాపులకు జరిగిన గొడవ. మాలలకి కాపులకు జరిగిన గొడవలో అసలు మతానికి సంబంధం లేదు. మతానికి సంబంధం లేనటువంటి ఒక కుల గొడవకి ఇది వీళ్ళందరూ జెండాలు పట్టుకొని వచ్చేసారు. అక్కడ మీరు ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెడతానికి లేదు అని చెప్పేసి అక్కడ గతంలో తెలంగాణలో జస్ట్ ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఇది నేనే దాని మీద మాట్లాడాను ఆ రోజు. సరే, ఏదైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐ రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ కానీ వ్యవస్థ కానీ, మీరు అసలు ఫస్ట్ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఇప్పటికే పెద్ద గొడవ అయింది, 5 ఎఫ్ఐఆర్లు పడ్డాయి. ఆ ఎఫ్ఐఆర్లు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయండి, ఆ కమ్యూనల్ టెన్షన్ తొలగించండి త్వరగా. మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎనివే పోలీస్ వర్క్ చేస్తున్నారు అక్కడ, దేర్ ఇస్ నో డౌట్. పోలీసులు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. కానీ దీన్ని మళ్ళా మత గొడవలుగా మనం సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ క్లియర్గా మాలలకి కాపులకి మధ్య జరుగుతున్న గొడవ. అది దానికి హిందువులకి క్రిస్టియన్ సంబంధం లేదు. దట్ ఈస్ నాట్ రిలీజియస్ ఇష్యూ, దట్ ఈస్ ఎ క్యాస్ట్ ఇష్యూ. మాలా వర్సెస్ కాపులకి మధ్య జరుగుతున్న ఒక కుల గొడవని మీరు ఇప్పుడు ఇలా మళ్ళీ రిలీజియస్గా ఈ గతంలో తెలంగాణలో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు ఒక ఎస్సీ వ్యక్తి మీద దాడి చేస్తారు, అట్రాసిటీకి గురి చేస్తారు. అట్రాసిటీ, ఇతను అట్రాసిటీ కేసు పెట్టాలి. ఒక ఎస్సీ అని కూడా ఏం చేయాలి, వాడు అట్రాసిటీ కేసు పెడతారు. ఈ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఈ యొక్క ఎస్సీలు మొత్తం ఒకటి అవ్వకుండా ఏం చేయాలి, ఇది ఒక రిలీజియస్ గొడవగా మీరు కన్వర్ట్ చేయటం. అలా రిలీజియస్ గొడవగా కన్వర్ట్ చేసినప్పుడు ఏమైంది, కులానికి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోతారు. బికాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిలీజియన్. ఇక్కడికి వచ్చేసరికి ఎస్సీలో కూడా మళ్ళీ డివిజన్ తీసుకురావచ్చు. వీళ్ళలో ఇది క్రైస్తవులకి హిందువులకు గొడవ అనగానే మాలల్లో ఉన్న హిందువులు వీళ్ళకి సపోర్ట్ చేయరు. ఇది క్లియర్గా అట్రాసిటీ చేసి, గుడి చేసి, ఒక కులానికి సంబంధించిన దాడి చేసి, దాన్ని రిలీజియస్గా రిలీజియస్ వైలెన్స్గా చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. అది ఐ థింక్
ప్యూర్లీ వీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ క్యాస్ట్ బేస్డ్ ఇష్యూ. ఒక క్యాస్ట్ యాంగిల్లోనే చూడండి, కుల గొడవల్లోని యాంగిల్లోనే చూడండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టండి, అట్రాసిటీలు పెట్టి దీని కేసును విచారించండి తప్ప మత గొడవలు సృష్టించొద్దని ఇంకోసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.